హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుసంజు. సో ప్రీవియస్ వీడియోస్లో ఎన్నిసార్లు చెప్పా కదా బుర్జ్ ఖలీఫా అని చెప్పేసి, ఫైనల్లీ ఆ వీడియో అయితే వచ్చేసింది. సో ఆఫ్టర్ ది మాల్ మాకైతే ఆల్మోస్ట్ 7 o'clockకి అలాగా స్లాట్ బుక్ చేసుకున్నాం అనమాట. సో నేను ముందుగానే చెప్పాను కదా, మనము ముందుగానే స్లాట్స్ బుక్ చేసుకుంటే చాలా చాలా టైం సేవ్ అవుతుంది. కరెంట్ బుకింగ్స్ కూడా ఉంటాయి. ఈ బుర్జ్ ఖలీఫా వచ్చేసి దుబాయ్ మాల్కి పక్కలోనే ఉంటుందన్నమాట. ఈ దుబాయ్ మాల్లో ఇంకొక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటి అంటే ఈవినింగ్ 6 o'clock నుంచి మ్యూజికల్ ఫౌంటైన్ స్టార్ట్ అవుతాయి అనమాట, ఫర్ ఎవ్రీ ½ an hour వన్స్. సో ఫస్ట్ అయితే మనం ఆ మ్యూజికల్ ఫౌంటైన్ చూసుకొని నెక్స్ట్ బుర్జ్ ఖలీఫాకి వెళ్ళిపోదాము. అండ్ దుబాయ్ నైట్ లైఫ్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. చూడండి, బుర్జ్ ఖలీఫా మనం అనుకుంటాం ఫుల్ ఆన్ లైట్స్ ఉంటాయని, లేదు, చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది అనమాట మొత్తం బిల్డింగ్ అయితే. సో ఇది మాల్ ఆనుకొని దుబాయ్ బుర్జ్ ఖలీఫా కూడా మనకు కనిపిస్తుంటది. అండ్ మ్యూజికల్ ఫౌంటైన్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది. చూడ్డానికి అయితే చాలా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. సో మేమొక్కరమే ఎందుకు, మీరు కూడా ఈ దుబాయ్ మ్యూజికల్ ఫౌంటైన్ అయితే ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ అయితే మనము దుబాయ్ బుర్జ్ ఖలీఫాకి అయితే వెళ్ళిపోదాము.
I'll never love again. I'll never సో ఎంత బాగుంది కదా మ్యూజికల్ ఫౌంటైన్. మేము కూడా అంతే ఎంజాయ్ చేసాము. చాలా చాలా అందంగా కనిపించింది. వీడియోలోనే మీకు ఇలా అంటే ఇంకా డైరెక్ట్గా చెప్పండి. సో అది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి మ్యూజికల్ ఫౌంటైన్ అయితే ఉంటుంది ఎవ్రీడే. సో ఇలాగా ఈవినింగ్స్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మాల్. అండ్ ఇంకైతే మేము బుర్జ్ ఖలీఫాకి స్టార్ట్ అయిపోయాము. సో మాకైతే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి అన్నమాట. కరెంట్ బుకింగ్స్, ఒకటి బ్రాంజ్ బ్యాడ్జ్, ఒకటి గోల్డెన్ బ్యాడ్జ్ ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ బ్రాంజ్ బ్యాడ్జ్, గోల్డెన్ బ్యాడ్జ్ వాళ్ళకైతే కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళని తొందరగా పంపిస్తారు కూడా. సో మనకి స్లాట్ 7 o'clock అంటే 7:30 అలా వెళ్ళినా కూడా పర్లేదు. మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు అయినా కూడా ఉండొచ్చు, అట్లా ఏమీ రెస్ట్రిక్షన్ లేదనమాట. బట్ వెళ్ళడం మాత్రం టైంకి వెళ్ళాలి. సో వెళ్ళే దారి మొత్తం కూడా మనకి ఈ బుర్జ్ ఖలీఫా కన్స్ట్రక్షన్ ఫేజెస్ మొత్తం కూడా ఇలా LEDs లో డిస్ప్లే చేస్తుంటారనమాట. అట్ వాట్ స్టేజ్ ఎలా ఉన్నింది ఏ ఇయర్లో అని చెప్పేసి. మీ అందరికీ తెలిసినట్టుగానే బుర్జ్ ఖలీఫా ఇస్ ద వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. సో ప్రపంచంలో ఇంతకు మించిన టాలెస్ట్ బిల్డింగ్ ఇంకొకటి లేదు. సో ఇందులో మొత్తము 168 ఫ్లోర్స్ ఉంటాయి. అందులో మనకి 154th ఫ్లోర్, 124, 125 ఫ్లోర్స్కి మాత్రమే పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో ఆ ఫ్లోర్స్కి మాత్రమే మనం వెళ్ళగలము. మిగతా ఫ్లోర్స్లో డిఫరెంట్ హోటల్స్ ఉంటాయి, సూట్స్ ఉంటాయి, మళ్ళీ స్టే చేయడానికి రెసిడెన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా బుర్జ్ ఖలీఫాలో రెసిడెన్స్ ఉంటున్నారు అంటే ఇంకా వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ బిజినెస్ క్లాస్ పీపుల్ మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. దుబాయ్ మార్నింగ్ లైఫ్ కంటేనో నైట్ లైఫ్ అల్టిమేట్గా ఉంటుంది. అల్టిమేట్ అంటే అల్టిమేట్, మామూలుగా కూడా కాదు. ఆ లైటింగ్స్, ఆ బిల్డింగ్స్, అబ్బబ్బబ్బా అస్సలు కళ్ళు చెదిరిపోయేలాగా ఉంటాయి అన్నమాట. సో నేను చెప్పాను కదా కరెంట్ బుకింగ్స్ వల్ల అలా వెయిట్ చేయాలి. మాతో పాటు ఇంకొక ఇండియన్ ఫాదర్ అండ్ డాటర్ కూడా వచ్చారనమాట. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి ఆల్మోస్ట్ పైకి రావడానికి 1.5 hour టైం పట్టిందని చెప్పేసి. మాకేం లేదు, సింపుల్గా మేము ఇలా వెళ్ళిపోయామన్నమాట. సో అందుకే నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ముందుగానే బుక్ చేసుకోండి అని చెప్పేసి. నాకు అరుణ్కి అయితే ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదనమాట, అసలు ఫుల్ ఆన్ హైప్తో ఉన్నాము. బట్ మీరు చూసారంటే ఈ పర్టికులర్ డే వాజ్ వెరీ టైరింగ్ అనమాట. ఎందుకంటే మార్నింగ్ వచ్చాము, మార్నింగ్ నుంచి మొత్తం తిరుగుతూనే ఉన్నాము. సో మీరు కూడా దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా ప్లాన్ చేస్తుంటే ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉండండి, ఎందుకంటే తిరిగేది చాలా ఎక్కువ ఉంటుంది. సో వీఆర్ ఆల్మోస్ట్ ఇన్సైడ్ ది లిఫ్ట్ అనమాట. చూడండి లిఫ్ట్లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో, నేనైతే ఎప్పుడు చూడలేదు ఇన్ని ఫ్లోర్స్, బటన్స్ అనేవి. అండ్ హియర్ వి గో, ఫైనల్లీ వీఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. 148th ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు బుర్జ్ ఖలీఫాలో. అండ్ లుక్ అట్ వాట్, ఎంత చిన్న కనిపిస్తున్నాయో చూడండి. మొత్తం బిల్డింగ్స్, వెహికల్స్ అన్నీ కూడా. నేను అరుణ్ అయితే స్పెల్ బౌండ్, అసలు మాటల్లోనే మీకు అర్థమవుతుండొచ్చు. ఎందుకంటే అసలు స్పీచ్లెస్ అనమాట. వ్యూ చూసిన తర్వాత అక్కడ అంబియన్స్, వాళ్ళు ఇచ్చే మనకి గెస్ట్ ఫేవరిజం అంతా కూడా ఎంత బాగుండిందంటే వ్యూ అయితే. అప్పటి వరకు అంతంత పెద్ద కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు టైనీ ఆబ్జెక్ట్స్ లాగా ఉన్నాయి. అండ్ అక్కడ చూడండి రోడ్స్లలో చిన్న చీమల్లాగా పోతున్నాయి వెహికల్స్. అంత టాప్లో ఉన్నామన్నమాట. సో లిటరల్లీ వీఆర్ ఓవర్ ద మూన్ లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనమాట. సో ఈ బుర్జ్ ఖలీఫా ఎక్కిన తర్వాత నాకు ఒకటి లైఫ్ లెసన్ ఒకటి అర్థమైందనమాట. ఏంటి అంటే లైఫ్లో సాధించలేనిది ఏది లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగే కట్టినప్పుడు వై కాంట్ వీ బిల్డ్ అవర్ ఓన్ కెరియర్ అని చెప్పేసి. సో ఆల్వేస్ స్టే ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. మంచిగా బిల్డ్ చేసుకోండి. ఇటువంటి మంచి ప్లేసెస్ చూడొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అండ్ వాట్ నాట్, ఇంకా తిరుగులేదన్నమాట.
అదే అనిపించింది అనమాట మా ఇద్దరికి కూడా. దిస్ ఇస్ వాట్ కాల్డ్ యాజ్ సక్సెస్ అని చెప్పేసి. సో ఈ బుర్జ్ ఖలీఫాలో మొత్తం మనము సర్క్యులర్గా తిరగచ్చు ఎంటైర్. అన్ని సైడ్స్ కూడా మనకి ఈ విండోస్ అన్ని గ్లాస్ విండోసే ఉంటాయి అనమాట. సో ఆల్ సైడ్స్ ఆఫ్ వ్యూ మనం చూడొచ్చు అనమాట. అండ్ ఈ పర్టికులర్ స్పాట్లోనే మేము ఎక్కువసేపు ఉన్నాము, ఎందుకంటే ఈ బిల్డింగ్ చూసారా, ఇది 148th ఫ్లోర్ నుంచి ఇలా ఉంది కదా. నెక్స్ట్ మనము 125th అండ్ 124th ఫ్లోర్స్ కూడా వెళ్తామన్నమాట. అప్పుడు ఇంకా దగ్గర నుంచి చూస్తాము, కొంచెం చిన్నగా అనిపిస్తాయి అంతే, బట్ దీనంత డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ కిందంతా కూడా మనకి ఈ మాల్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెసే అనమాట. సో మీరు కూడా ఈ వ్యూ ఎంజాయ్ చేయండి. తర్వాత మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. సో ఈ పర్టికులర్ స్పాట్లో ఒక బైనాక్యులర్స్ ఉంటుంది అనమాట. సో జూమ్ ఇన్ చేయొచ్చు మనం ఎనీ పాయింట్ ఆఫ్ ది బిల్డింగ్ ని ఫోకస్ చేసి అక్కడ కరెంట్గా మనుషుల్ని మొత్తం వెహికల్స్ అన్నీ కూడా జూమ్ చేయొచ్చు అనమాట. అంత పవర్ఫుల్ లెన్సెస్ వాడారు ఈ బైనాక్యులర్స్ లో. సో అదొకసారి ట్రై చేసేసి నెక్స్ట్ అయితే మనం 124th ఫ్లోర్ కి అయితే నాకు ఇంత పెద్ద పెద్ద ఎలివేటర్స్ ఎక్కాలంటే కొంచెం బాడీ అనీజీగా ఉంటది అనమాట. అంటే సడన్ గా ఇట్లా గ్రావిటేషనల్ పుల్ నుంచి అగేన్స్ట్ గా వెళ్తే లాంటి ఫీలింగ్ కదా, అలా అయిపోతుంది. నార్మల్ గా ఆఫీసెస్ లోనే ఒక 14 ఫ్లోర్స్ కే నాకు ఒక లాగా ఉంటది, అట్లాంటిది ఇది 124 వరకు అనేసరికి ఫుల్ అసలు వేరేలాగా అనిపించింది. అండ్ మీకు ఇంకొక ఆస్టానింగ్ న్యూస్ ఏంది అంటే ఈ 124 ఫ్లోర్స్ నాట్ ఈవెన్ 60 సెకండ్స్ లో మనం పైకి ఎక్కుతాం తెలుసా, అంత పవర్ఫుల్ ఎలివేటర్స్ వాడతారు ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి 125th ఫ్లోర్. సో ఇక్కడ కొంచెం షాపింగ్ అలా ఉంటుంది అండ్ ఆల్సో ఫోటో స్టాప్ ఉంటుంది అనమాట. అండ్ అది చూసుకున్న తర్వాత ఆ ఫ్లోర్ నుంచి నెక్స్ట్ కిందికి వెళ్ళొచ్చు 124th ఫ్లోర్ అనమాట. అది వయా స్టేర్ కేస్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఈ పర్టికులర్ స్పాట్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, మెయిన్లీ ఆ షాన్లియర్ చాలా అందంగా ఉంటుంది. మేము పర్టికులర్గా నైట్ ఎందుకు బుక్ చేసుకున్నాము అంటే మేము వెళ్ళింది సమ్మర్స్లో కదా, సో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట డే టైంలో. సో ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12 అయినా కూడా మనకి హ్యూమిడ్ తగ్గదు అసలు. అండ్ మొత్తం కూడా ఇట్లా ఫాగ్ లాగా కనిపిస్తుంది అనమాట స్కై మొత్తం. సో మనం వెళ్ళేదే వ్యూ కోసము, ఇంక మార్నింగ్ టైం మొత్తం ఫాగే ఉంటే మనకి అస్సలు వ్యూ కనపడదు కదా. సో లేటర్ పాస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఫాగ్ అనేది తగ్గుతుంది అనమాట, అప్పటి నుంచి కొంచెం వ్యూ బాగుంటుంది. చూడండి ఇది వచ్చేసి 124th ఫ్లోర్ నుంచి అనమాట. సో ఇక్కడ అట్లీస్ట్ ఓకే ఇవి బిల్డింగ్స్ అన్నట్టుగా కనిపిస్తున్నాయి కదా కంపేర్ టు 148th ఫ్లోర్. సో ఈ వ్యూ కూడా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే మా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. అండ్ మీ అందరికీ కూడా మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్.